నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా కొంపెల్ల. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 53. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. యోగేష్, అభి కేరళ పల్లె ప్రాంతానికి దగ్గరలో ఏర్పాటు చేసిన నేచర్ బ్యూటీ రిసార్ట్లో స్టే చేశారు. అక్కడికి చేరుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. అభి ఆ రిసార్ట్లోకి వస్తూ చుట్టూరా అబ్జర్వ్ చేస్తూ ఆశ్చర్యంగా చూస్తోంది. లోపలికి వస్తుంటే పక్షుల కిలకిలారావాలు, సెలయేరులాగా డిజైన్ చేసిన మౌంటైన్, కింద ఫ్లోర్ ప్లేస్లో గ్రాస్ ఒక లెవెల్లో పెరిగి ఉండడం అంతా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి అస్తమిస్తున్న సూర్యుడి ప్రతిబింబం ఎర్రగా కనిపిస్తోంది. మబ్బుల చాటుకి వెళ్ళిపోతున్నట్లు అందంగా కనిపిస్తోంది ఆ దృశ్యం. సాయం సంధ్య కిరణాలు లోపలికి ప్రసరించేలాగా డిజైన్ చేశారు. తను రిసార్ట్లో ఉందా లేకపోతే అడవిలో ఉందా తనకే అర్థం కావట్లేదు. కాస్త దూరంలో నెమళ్ళు పురి విప్పి నృత్యం చేస్తున్నాయి. మరొక వైపు అందంగా పెరిగిన పూల మొక్కలు, వాటికి విరబూసిన పువ్వులు, కన్నుల విందుగా అనిపిస్తోంది ఆ ప్రదేశం. పైగా వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన గాడ్స్ కూడా గిరిజన వాసుల్లాగా డ్రెస్ చేసుకోవడం మరింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది అభికి. వావ్ యోగి, ఏంటి ఈ రిసార్ట్ ఇలా ఉంది? చాలా న్యాచురల్గా అడవిలో ఉన్నట్లు ఉంది. పోయినసారి మనం కేరళ వచ్చినప్పుడు ఈ రిసార్ట్ ఇక్కడ లేదు కదా? చాలా ఆశ్చర్యంగా అడిగింది అభి. నీకు నచ్చిందా? చాలా చాలా నచ్చింది. అమేజింగ్. నాకు మా గూడెంలో ఉన్నట్లు అనిపిస్తోంది కదా. ఇక్కడికి వచ్చే టూరిస్టుల కోసం ఇలా ప్లాన్ చేశాము. ఇప్పుడు అడవుల రూపురేఖలు మారిపోయాయి కదా. ప్రస్తుతం ఇలా వచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని ఇలా ప్లాన్ చేశాము. అయితే నువ్వు చెప్పేది దేని గురించేనా? ఇంకా మీరు అంతరించిపోతున్న అడవులను సేవ్ చేయడానికి ఏదైనా చేస్తున్నారేమో అనుకున్నాను. అది కూడా జరుగుతోంది. కానీ పాడైపోయినంత త్వరగా క్యూర్ అవ్వదు కదా, టైం పడుతుంది. అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాము. అడవులను ఆక్రమించి కన్స్ట్రక్షన్స్ కట్టిన వాళ్ళందరికీ ముందుగా నోటిఫికేషన్స్ వెళ్తాయి. వాళ్ళంతటా వాళ్ళే క్యూర్ చేస్తే ఏ ప్రాబ్లమూ లేదు, లేకపోతే ఫైట్ చేయాలి. ఏది ఏమైనా మళ్ళీ వచ్చే సంవత్సరానికి అడవి అంత సస్యశ్యామలంగా ఉంటుంది. యు ఆర్ గ్రేట్ యోగి. ఎంత బాగా ఆలోచిస్తున్నావు. నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. ఫైనలీ ఒప్పుకున్నావు కదా, అది చాలు. అభి చిన్న నవ్వు నవ్వింది. ఈ రిసార్ట్ ఇంత త్వరగా పూర్తవడానికి మీ గూడెం ప్రజలు కూడా కారణము. వాళ్ళందరూ శ్రమ అనుకోకుండా చాలా కష్టపడ్డారు. ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం యోగి, టైం చూసుకుని. డెఫినెట్గా వెళ్దాము. చూడు, వాళ్ళందరూ నిన్ను ఎంత బాగా ట్రీట్ చేస్తారో. లిటిల్ ప్రిన్సెస్ లాగా ఫీల్ అయిపోతావు నువ్వు అక్కడికి వెళ్తే. రియల్లీ? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని నవ్వుతూ అంది. ఐ స్వేర్. ముందు మన రూమ్ చూపిస్తాను రా. యోగి, అభి లోపలికి వెళ్తుంటే నవ్వుతూ ఆ రిసార్ట్ మేనేజర్ వెల్కమ్ చెబుతున్నాడు. యోగి, వీళ్ళందరూ నీకు తెలుసా? అదే కదా చెప్తున్నాను. ఈ రిసార్ట్ ప్లాన్ చేసిందే మేమైతే మాకు తెలియకుండా ఎలా ఉంటుంది? చాలా ఖర్చు అయింది అభి. బట్ ఈ ప్లాన్ సక్సెస్ అయితే 1 ఇయర్లోనే మనం ఖర్చు పెట్టిందంతా కూడా వచ్చేస్తుంది. పైగా టూరిస్టులు బాగా పెరుగుతారు. మాట్లాడుతూనే వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. నోరు తెరుచుకుని ఉండిపోయింది అభి ఆ రూమ్ మొత్తం చూస్తూ. చుట్టూరా పూల మొక్కలు, గుప్పుమని వస్తున్న పూల సుగంధం, చిన్నగా పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. జలపాతాల శబ్దం వస్తున్నట్లు చిన్నగా రింగ్టోన్ వస్తోంది. ఆ పువ్వుల మధ్యలో మెత్తటి కుషాన్. అది చూసి అభి బుగ్గలు ఎర్రగా మారాయి. అభి ఆ రూమ్ అంతా పరీక్షగా చూస్తుంటే డోర్ క్లోజ్ చేసి వెనక నుంచి వచ్చి హగ్ చేసుకున్నాడు యోగి. యోగి, వదులు. ఇంకా క్షణం కూడా వదిలిపెట్టను. ఈ క్షణాల కోసం ఎంతలాగా వెయిట్ చేశానో తెలుసా? పిచ్చెక్కిపోయిందే నాకు. ఎప్పుడెప్పుడు నీతో టైం స్పెండ్ చేస్తానా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఇప్పటికీ ఆ టైం వచ్చింది అంటూ అభి జుట్టు మొత్తం ముందుకు వేసి మెడవంపుల్లో గట్టిగా ముద్దు పెట్టాడు. యోగేష్ మీసాలు గుచ్చుకుంటుంటే కిలకిలా నవ్వుతూ, ఒరేయ్ వద్దురా అంటోంది అభి. బాలేదా?
కితకితలు వస్తున్నాయి. అలవాటైపోతుంది బేబీ. స్నానం చేద్దామా? ఇక్కడెక్కడ వాష్రూమ్ ఉంది? చుట్టూ చూసింది. బెడ్ వెనుకగా ఒక పెద్ద చెట్టు ఉండి ఆ చెట్టు కొమ్మలు అంతా విస్తరించినట్టు ఎక్కడ చూసినా పచ్చదనం. బెడ్ చుట్టూ ఫ్లవర్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. చూపిస్తాను చూడు అంటూ బెడ్ వెనుకగా వెళ్ళి చెట్టు కొమ్మని కొంచెం పక్కకు తిప్పాడు. అంతే, వాష్రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. వావ్ యోగి, ఇదంతా ఎవరు ప్లాన్ చేశారో? ఎంత బాగుందో! పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తోంది. నాకు తెలుసు నువ్వు ఎంజాయ్ చేస్తావని, నీకు బాగా నచ్చుతుందని. మనం అదంతా తర్వాత మాట్లాడుకుందాము. ముందు షవర్ కంప్లీట్ చేద్దాం రా. ఛీ, ఇద్దరం కలిసి చెయ్యాలా? నువ్వు చేసిరా ఫస్ట్. నోరు ముయ్. ఇద్దరం కలిసి చేద్దాము. అది కాదురా. ఏయ్, ఇంకా ఎందుకే అబ్జెక్షన్స్ పెడుతున్నావు? ఇక్కడెవ్వరూ లేరు, మనల్ని ఎవరూ డిస్టర్బ్ చెయ్యరు. ఎంజాయ్ చేద్దాం అభి, ప్లీజ్ కోఆపరేట్ చేయి. అభి యోగేష్ వైపు చూసి చూడనట్టు చూస్తోంది చిరునవ్వుతో. అబ్బా, నవ్వుతావేమిటి? రావే, ఆ చీర తీసి పడే. యోగి, తప్పదా? అభి, ఇది టూ మచ్ అనిపించట్లేదు? మన పెళ్ళయి 70 days అయ్యాయి. నన్ను చూస్తే పాపమని అనిపించట్లేదా? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయను? కిలకిలా నవ్వుతూ చిన్నగా తన చీర పిన్స్ తీసి చీర పక్కన పడేసింది. యోగి కూడా తన డ్రెస్ తీసేశాడు. అభికి చాలా సిగ్గుగా అనిపిస్తోంది. ఇక తప్పదు, ఇది ఇంతకంటే ముందుకు వెళ్ళదు అని అర్థమై యోగి తానే అభి దగ్గరికి వచ్చి బుగ్గల మీద మెడవంపుల్లలో ముద్దులు పెడుతూ వెనకగా చెయ్యి పెట్టి బ్లౌజ్ హుక్స్ ఒకటి తీశాడు. యోగేష్ తనని అంత గట్టిగా పొదివి పట్టుకుంటుంటే ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది అభికి. ఒక్కసారిగా అభిని ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకుపోయాడు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరి శరీరాన్ని ఒకరు స్పృశిస్తూ ఎన్నో ముద్దులు, మరెన్నో కౌగిలింతలతో షవర్ కంప్లీట్ చేశారు. వాళ్ళల్లో వస్తున్న వేడి సెగలకు ఒంటిపై అక్కడక్కడా ఉన్న నీటి బిందువులు కూడా ఆవిరైపోతున్నాయి. అభి టవల్ చుట్టుకుని రూమ్లోకి వచ్చి డ్రెస్ వేసుకోబోతుంటే వద్దు అంటూ వెనక నుంచి అమాంతం కౌగిలించుకుని నడుం చుట్టూ చేతులు వేసి బిగించాడు. అభి ఈసారి అల్లరి చెయ్యట్లేదు, అరవట్లేదు. అతని శరీర స్పర్శని ఆస్వాదిస్తోంది. పందిరిని మల్లెతీగ అల్లుకున్నట్లు యోగి తన శరీరాన్ని ఆక్రమిస్తుంటే ఆనందంగా తన తనువుని అర్పిస్తోంది. యోగేష్ పెదవులతో అభి అణువు స్పృశిస్తూ ముద్దులు పెడుతుంటే మెలకులు తిరిగిపోతోంది. యోగేష్ జుట్టు పట్టుకుని తన పైకి లాక్కుని కౌగిలించుకుంది. బుగ్గలపై నుదుటిపై ముద్దులు పెడుతూ పెదవులను అందుకుని డీప్ లిప్ కిస్ ఇచ్చాడు యోగి. అదరామృతాన్ని ఆస్వాదిస్తూ ఒకరి ఊపిరిగా మరొకరు మారిపోయారు. గుప్పుమని ఆ గదిలో వస్తున్న పూలవాసన వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. గత జన్మ స్మృతులను గుర్తు చేస్తోంది. గత జన్మలోలాగా 1 గడియ 2 గడియలు అని వాళ్ళ రొమాన్స్కి హద్దులు లేవు. ఎంతసేపు అయినా వాళ్ళ ఇష్టమని తెలిసి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ ఎన్నెన్నో ముద్దులు, మరెన్నో కౌగిలింతలతో మైమరిచిపోతున్నారు. డీప్ రొమాన్స్లో ఒకరి శరీరాలపై మరొకరు చేసుకునే తీపి గాయాలు, వేడి నిట్టూర్పులు, పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ మధ్య ఉన్న విరహ తాపానికి స్వస్తి చెప్తూ వాళ్ళ తనువులను ఒక్కటిగా మార్చుకున్నారు. రొమాంటిక్ ఫైటింగ్లో ఒకరిపై ఒకరు గెలుస్తూ ఒకరు ఓడుతూ టైం అనేదే తెలియకుండా మైమరిచిపోతున్నారు. అలసి సొలసి చిరు చెమటల సాక్షిగా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. రిసార్ట్లోనే 3 రోజులు వాళ్ళ ప్రణయ తాపాన్ని తీర్చుకున్నారు. 4వ రోజు ఇద్దరూ కలిసి కేరళ గిరిజనులు నివసించే చోటుకి వచ్చారు. అక్కడ వచ్చిన మార్పులను చూసి అభి చాలా ఆశ్చర్యపోతోంది. చదువు సంధ్య అనేదే లేకుండా కేవలం అడవి సంపద మీదే బ్రతికే ఆ ఆటవిక వాసులందరూ ఇప్పుడు చిన్నగా స్కూళ్ళకి వెళ్తున్నారు. చాలామంది చిన్న చిన్న పిల్లలు అక్షరాలు దిద్దుతున్నారు. మరికొంతమంది దుకాణాలు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకున్నారు. ఇంకొక వైపు చిన్న హాస్పిటల్ ఇప్పుడు కేవలం మూలికా వైద్యం మీదే ఆధారపడకుండా ఆధునిక వైద్యాన్ని కూడా అందుకుంటున్నారు అక్కడ ఆదివాసులు. ఆ మార్పులన్నీ చూసి అభి కళ్ళల్లో కన్నీళ్లు. యోగేష్ వైపు కృతజ్ఞతగా చూస్తూ మాటలు రాక సైలెంట్గా ఉండిపోయింది. అభి మనసుని చదివినట్టే నవ్వుతూ, చూస్తూ ఉండభి, త్వరలోనే వీళ్ళందరూ కూడా ఎంతో ఆధునికంగా తయారవుతారు.
వీళ్ళల్లో నుంచి కూడా ఒక డాక్టర్, ఒక టీచర్ సమాజానికి తప్పక సేవలు చేస్తారు అంటూ భుజం చుట్టూ చేతులు వేశాడు. లవ్ యూ రా అంది అభి. లవ్ యూ టూ అన్నాడు యోగేష్. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. యోగేష్ చెప్పినట్టే అభిని ఒక లిటిల్ ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఆదివాసులందరూ. రాగానే వేడి వేడి పాలు ఇచ్చారు. నవ్వుతూ గూడెం లోపలికి ఆహ్వానించారు. గద్దె చూపించి కూర్చోమన్నారు. అరటి ఆకులలో ఉడకపెట్టిన గుగ్గిళ్ళు తీసుకువచ్చి పెట్టారు. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటే అభి పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఇద్దరూ కలిసి రిసార్ట్కి బయలుదేరి వస్తుంటే వాళ్ళందరినీ కూర్చోపెట్టి కొండదేవర విగ్రహం ముందు పూజ చేసి పసుపు కుంకాలు ఇచ్చి ఆశీర్వదించాడు ఆ గూడెం పెద్ద. వినయంగా నమస్కరించి ఇద్దరూ రిసార్ట్కి చేరుకున్నారు. అప్పటికే బాగా తిరిగి ఉండడంతో బెడ్ మీద నడుం వాల్చగానే నిద్ర వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ మంచి నిద్రలో ఉన్న అభిని చూస్తే పాలరాతి బొమ్మలాగా కనిపిస్తోంది. అభి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని గాఢంగా పెదవులు అందుకుని ముద్దులు పెట్టాడు. నిద్రలో ఉన్న అభి యోగి సడన్గా అలా చేయడంతో గింజుకుంటూ చేతులతో కొడుతోంది. అయినా యోగేష్ వదలకుండా తన రొమాన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అభి 2 minutes తర్వాత చిన్నగా యోగేష్కి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేసింది. అది గమనించి యోగేష్ మరింత ఉత్సాహంగా రొమాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇద్దరు రాసలీలలలో మునిగి తేలుతూ ప్రపంచాన్నే మర్చిపోయారు. కేరళ ట్రిప్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చారు. వారం రోజులు విపరీతంగా ఎంజాయ్ చేయడంతో పాలమిగడ రంగులో ఉండే అభి ఒంటి మీద అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు కనిపిస్తున్నాయి. పవిట కొంగు పూర్తిగా కప్పుకుని కవర్ చేస్తూ, యోగి నీకు అస్సలు కంట్రోల్ లేదు. ఎందుకురా నన్ను అలా కొరికావు? ఎంతసేపు ఇలా పవిట కప్పుకుని తిరగాలి? అత్తయ్య గారు కానీ అమ్మ కానీ చూస్తే ఏం చెప్పను? చిన్నగా గిచ్చింది. అబ్బా ఎందుకే చెప్పిందే చెప్పి చంపేస్తున్నావు? కొత్తగా పెళ్ళైన జంట అంటే మనలాగే ఉంటారు. వాళ్ళు కూడా ఆ ఏజ్లో ఎంజాయ్ చేసిన వాళ్ళే కదా. డోంట్ వరీ డియర్. కానీ భలే బాగుంది కదా కేరళ ట్రిప్. నా మొహం బాగుంది. నన్ను నువ్వు అస్సలు నిద్రపోనివ్వలేదు. పగలు లేదు రాత్రి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు చంపేశావు. నోరు ముయ్యవే. ఎంతసేపు నిద్రపోతాను అంటావు? నువ్వేమైనా కుంభకర్ణుడి కజిన్ సిస్టర్వా? యోగేష్ మాటలకు నవ్వుతూ, నేను నిద్రపోతాను అన్నా నువ్వు నన్ను నిద్రపోనివ్వలేదు కదా. అంతే మరి. మొగుడిని మరీ అన్ని రోజులు దూరం పెడితే ఇలాగే ఉంటుంది. నేనెక్కడ దూరం పెట్టాను? నువ్వే రీసెర్చ్ ఉందని వెళ్ళిపోయావు. నేనేం చేయాలి? సర్లే, ఇప్పుడు మాత్రం నాకు భలే ప్రశాంతంగా ఉందబ్బా. హాయిగా నిద్రపోతాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాక చాలా కష్టపడాలి అంటూ రొమాంటిక్గా అభి వైపు చూశాడు. చంపేస్తాను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. 4 రోజులు ప్రశాంతంగా నిద్రపోయి వస్తాను. ఓకే, నేను మా అత్తగారి ఇంటికి వస్తాను. నీకేమైనా పిచ్చారా? అవునే, పిచ్చెక్కింది. ప్రస్తుతానికి కొంచెం తగ్గింది. ఇంకా అట్లీస్ట్ 1 నెల రోజులు కంటిన్యూ. ఇలాగే మనం ప్రొసీడ్ అయితే కంప్లీట్గా నయమైపోతుంది. అమ్మ బాబోయ్, నెల రోజుల నా వల్ల కాదు. వారం రోజులకే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. చంపేస్తాను. నువ్వేమైనా ముసలిదానివా? నువ్వు ఏమైనా అనుకోరా. నాకు నిద్ర వస్తుంది. నేను నిద్రపోతాను. ఓకే డన్, నిద్రపో. ఇప్పుడు జర్నీలో ఏం చేస్తాము? ఏమీ లేదు కదా. వెళ్ళే వరకు హాయిగా నిద్రపో డార్లింగ్. అంటే ఏంట్రా, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ షురూ చేస్తావా? చెయ్యాలి కదా, లేకపోతే నేనుండలేను. అయినా ఇంట్లో మనం ఒక్కసారి కూడా కలవలేదు అభి. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాము. అబ్బా, నీ దగ్గర చాలా వేషాలున్నాయిరా. ఇన్నోసెంట్గా కనిపిస్తావు కానీ పెద్ద కంత్రిగాడివి. నేను ఇన్నోసెంట్ అని నీతో చెప్పానా? అయినా నువ్వే చెప్పావు కదా, ఆడవాళ్ళు రొమాన్స్ విషయంలో తగ్గే ఉంటారు, వద్దు వద్దు అంటారు, కానీ కావాలనే ఉంటుంది. మీరే అర్థం చేసుకుని దగ్గర అవ్వాలని చెప్పావు కదా. ఒరేయ్, ఇప్పుడు నేను నిజంగా వద్దు అంటున్నాను. సర్లే చూద్దాంలే. ఫస్ట్ టెన్షన్ ఫీల్ అవ్వకు. హాయిగా నిద్రపో. ఇంటికి వెళ్ళాక టైట్గా ఉంటే నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఊరికే హక్ చేసుకుని నిద్రపోతాను. అలా కాకుండా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తే మాత్రం ప్రొసీడ్ అవుదాం. ఓకే? యోగేష్ మాటలు విని చిరుకోపంగా చూస్తోంది అభి. యోగేష్ అభి కోపంగా చూస్తుంటే, ఏయ్ నా వైపు అలా చూడకే, సిగ్గేస్తుంది.
నీకా? నీకు సిగ్గేస్తుందా ఎదవ? చిన్నగా తిట్టింది. అలా తిట్టకే, ముద్దొస్తున్నావు. యోగేష్ మాటలు విని తన పెదవులను లోపలికి తీసేసుకుంది. అభి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఏయ్, ఫ్లైట్లో ఉన్నాం మనం, అందరూ చూస్తున్నారు, మరీ అంత ఇన్నోసెంట్గా బిహేవ్ చెయ్యకు, కంగారు పడకు, నార్మల్గా కూర్చో. బాయ్ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. ఏంటది? అడిగింది అభి. నీ పెదవులు లేత కొబ్బరి ముక్కల్లాగా భలే ఉన్నాయే, కొరుక్కుని తినేయాలని అనిపిస్తోంది. ఆ మాట విని అభి బుగ్గలు సిగ్గుతో ఎర్రపడుతున్నాయి. సో నీకు నా బాడీ మొత్తంలో లిప్స్ నచ్చాయన్నమాట. లిప్స్ ఒకటే కాదు అంటూ యోగేష్ కింద నుంచి పై వరకు చూస్తూ ఏదో వర్ణించే లోపే యోగేష్ నోటిని చేతితో మూసేసి, చెప్పకురా బాబు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాము అంది. యోగేష్ అభి చేతిని కిస్ చేశాడు. వెంటనే యోగేష్ నోటి మీద నుంచి చేతిని తీసేసి, ఇలా అయితే నేను ఎయిర్ హోస్టెస్ని అడిగి సీట్ ఎక్స్చేంజ్ చేయించుకుంటాను కోపంగా అంది. వద్దులే, ప్లీజ్ కూర్చో, నేను చూస్తూ ఇంటికి వెళ్ళే వరకు వెయిట్ చేస్తాను. అబ్బబ్బా, నువ్వెక్కడి మొగుడివిరా బాబు, నీకు నిద్ర రాదా? వస్తుందిగా, ఇప్పుడు నిద్రపోతాను నవ్వాడు. మహానుభావా, నువ్వేం తింటావు? మరీ ఇంత స్టామినాగా ఉంటే కొంచెం కష్టమే, నీ వల్ల నాకు నీరసం వచ్చేస్తోంది అంది యోగేష్ని చేతితో కొడుతూ. తన చేతిని పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ, ఫీలింగ్స్ ఉంటే ఆటోమేటిక్గా స్టామినా వచ్చేస్తుందే, నువ్వు కూడా పెద్ద కంత్రి దానివి, బయటికి వద్దు వద్దు అంటావు, నేను 2 ముద్దులు ఇవ్వగానే చిన్నగా మెల్ట్ అయిపోయి కోఆపరేట్ చేస్తున్నావు, గమనించానులే నవ్వాడు. చిచి, నీకు అస్సలు సిగ్గులేదు. సిగ్గుండకూడదే ఇంకా మన మధ్య, కన్ను కొట్టాడు. అలా ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ వారం రోజుల వాళ్ళ హనీమూన్ ట్రిప్లో తీసుకున్న పిక్స్ అన్నీ చూస్తూ ఆ స్వీట్ మెమరీస్ని తలుచుకుంటూ ఇంటికి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. యోగేష్ ఇంటికి తిరిగి వచ్చిన దగ్గర నుంచి రీసెర్చ్ సెంటర్లో విశ్వక్ సామ్రాయ్తో కలిసి బిజీగా ఉంటున్నాడు. నైట్ ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు. యోగేష్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడెప్పుడు వస్తాడా అని తెగ ఎదురు చూడడంతో సరిపోతోంది అభికి. అలా ఒకరోజు యోగేష్ గురించి వెయిట్ చేస్తూ నిద్ర వచ్చేస్తూ ఉండడంతో కునుకుపాట్లు పడుతోంది. అభిని గమనిస్తూ, అభి, నువ్వు వెళ్ళి నిద్రపో, వాడు వస్తే నేను చూసుకుంటాను, ఎందుకు అంతలాగా ఇబ్బంది పడతావు అంది గౌరీ. పర్వాలేదు అత్తయ్య గారు, నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళి నిద్రపోండి, మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నారు. చెప్తే వినవు కదా. సరే, గుడ్ నైట్ అభి. గుడ్ నైట్ అత్తయ్య. గౌరీ వాళ్ళ గదిలోకి వెళ్ళగానే ఒకసారి యోగేష్కి కాల్ చేసింది అభి. 2-3 సార్లు రింగ్ అయిన తర్వాత లిఫ్ట్ చేశాడు యోగి. ఎప్పుడొస్తావురా? నైట్ 10:30 అయ్యింది, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తున్నాను అభి, ఆన్ ద వే. నువ్వు తినేసి నిద్రపో. ఏమీ వద్దు, నేను నిద్రపోతే ఆ తర్వాత వచ్చి మీరు నిద్ర లేపేస్తారు, చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది నాకు. అవునా? అయితే నిద్ర లేపనులే. మార్నింగ్ నుంచి నీతో మాట్లాడడానికి కానీ సరదాగా టైం స్పెండ్ చేయడానికి కానీ అస్సలు టైం ఉండట్లేదు, అందుకనే నైట్ వచ్చి నిద్ర లేపుతున్నాను. సారీ, నీకు ఇబ్బందిగా ఉందా? లేదు యోగి, నేను కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీతో మాట్లాడాలి అన్నా, నీతో టైం స్పెండ్ చేయాలన్నా నాకు కూడా ఇష్టమే. అందుకే కదా ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావని పదే మెసేజ్లు చేస్తున్నాను. మరైతే ఎందుకు డిస్టర్బెన్స్ అంటున్నావు? నిద్రపోయే వరకు రాకపోవడం నాకు నచ్చట్లేదు. 11 వరకు వెయిట్ చేస్తున్నాను, ఈ లోపే వస్తే బాగుంటుంది కదా. అది నా చేతుల్లో ఉందా చెప్పు? వర్క్ కంప్లీట్ అయితే అక్కడ ఉంటానా, రెక్కలు కట్టుకుని నీ ముందుకు వాలిపోను? సర్లే, త్వరగా రా, నాకు ఆకలేస్తుంది. ఏంటి ఇంకా తినలేదా? నీతో తినాలని ఉందిరా. ఇప్పటికీ 1 మంత్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నావు. మనమిద్దరం సరదాగా మాట్లాడుకునే చాలా రోజులైపోయింది. ఏం చేయను, వర్క్ అలా ఉంది. ఒక పని చేద్దాం, మనం మళ్ళీ హనీమూన్కి వెళ్దాం, అక్కడే బాగుంది. నాతో నువ్వు చాలా టైం స్పెండ్ చేశావు కదా. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఆ స్వీట్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే భలే థ్రిల్గా అనిపిస్తుంది. గుర్తు తెచ్చుకుంటూ అవే తలుచుకుంటూ ఉండిపోతావా? మరొకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని లేదా? ఎందుకు లేదు,
నువ్వు కోఆపరేట్ చేయట్లేదు. నిద్ర వస్తోంది అంటున్నావు. ఈరోజు నిద్రపోకుండా కూర్చున్నాను కదా, త్వరగా వస్తే ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చేమో గోముగా అంది అభి. రియల్లీ? హా, నిజంగా చెప్తున్నాను. వచ్చేస్తాను. కార్ పార్క్ చేస్తున్నాను. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఎగ్జైట్మెంట్గా వినిపిస్తోంది యోగేష్ వాయిస్. అభి యోగేష్ మాటలు విని పరుగున గార్డెన్ ఏరియాలోకి వచ్చింది. యోగేష్ కార్ పార్క్ చేసి ల్యాప్టాప్, తన బ్యాగ్ చేత్తో పట్టుకుని అక్కడికి వచ్చిన అభిని చూస్తూ, ఏయ్ ఏంటే ఇంత అందంగా రెడీ అయ్యావు? కనురెప్పలు ఎగరేసి అభి భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి అడుగులు వేస్తూ అడిగాడు. మీకోసమే రెడీ అయ్యాను, బాలేదా? చాలా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ. యోగి కాంప్లిమెంట్కి అభి బుగ్గలు ఎర్రగా అవుతున్నాయి. మార్నింగ్ నుంచి బాగా అలసిపోయినట్లున్నారు. స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను అంటూ గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయి వచ్చాడు యోగేష్. యోగేష్ వచ్చేసరికి వేడిగా భోజనం వడ్డించింది అభి. ఇంత టైం వరకు నువ్వు కూడా ఎందుకు తినకుండా ఉన్నావు? మీతో తినాలని ఉందండి, చాలా రోజులైంది కదా కలిసి తిని. నిజమే, సారీరా అభి, నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇట్స్ ఓకే, మీరు బిజీగా ఉన్నారు, నేను అర్థం చేసుకోగలను. ఏంటే కొత్త పెళ్ళికూతురులాగా రెడీ అయ్యావు ఈరోజు? తలలో పువ్వులు, తెల్ల చీర. నవ్వాడు. మీరు ఇలా అంటారని నేను అనుకుంటూనే ఉన్నాను. అత్తయ్య గారే నేను వద్దు అంటున్నా కూడా పెట్టారు. చిరునవ్వుతో యోగేష్కి చెప్తూ తాను కూడా భోజనం చేస్తోంది అభి. ఈరోజు నిన్ను ఇలా చూశాక ఇంతకు ముందు ఉన్న నీరసం మొత్తం పోయి కొత్త ఉత్సాహం వస్తోంది. ఆహా, అయితే ఏం చేస్తారేంటి? నైట్ మొత్తం రొమాంటిక్ డ్యూటీ చేయాలని ఉంది. అభి సమాధానం చెప్పలేదు. సిగ్గుపడుతూ సైలెంట్గా ఉండిపోయింది. ఏంటే ఏమీ మాట్లాడవు? వద్దు అని ఇంకా ఏదో మాట్లాడతావు కదా? లేదు యోగి గారు, మీతో ఆ మధుర క్షణాలను అనుభవించాలని నాకు కూడా ఆశగా ఉంది. మీరు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు, అంతే. నిజమా? నిజమే. మీరు మీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఎప్పుడో మిడ్ నైట్ వస్తున్నారు. అప్పటికి నేను నిద్రపోతున్నాను. మన మధ్య ఎలాంటి స్వీట్ మెమరీస్ ఉండట్లేదు. ఆ ఛాన్సే పోయింది. ఈరోజు మాత్రం మీకు నేను అడ్డు చెప్పను. అభి అంత కోఆపరేటివ్గా మాట్లాడుతుంటే మరింత ఉత్సాహంగా అనిపిస్తోంది యోగేష్కి. ఇద్దరూ భోజనం కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళారు. దాదాపుగా వారం రోజుల నుంచి వాళ్ళ మధ్య ఉన్న విరహ తాపానికి స్వస్తి చెప్తూ ఒక్కసారిగా అభిని గట్టిగా కౌగిలించుకుని లిప్ కిస్ ఇచ్చాడు యోగి. తమకంగా తన పెదవులను అందుకుని గాఢంగా చుంబించాడు. అభిని ఎత్తుకు తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోపెట్టాడు. ఒకరిని ఒకరు పెనవేసుకుంటూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ లెక్కలేనన్ని ముద్దులు, మరెన్నో కౌగిలింతలతో అలసి సొలసి ప్రపంచాన్ని మర్చిపోయారు చిరుచెమటల సాక్షిగా. ఆ రోజు నుంచి ఎంత బిజీగా ఉన్నా నైట్ టైం మాత్రం వాళ్ళ రొమాన్స్కి పులి స్టాప్ పెట్టట్లేదు. అన్యోన్య దాంపత్య మధురిమని అనుభవిస్తూ ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటానా అని యోగి, ఎప్పుడు యోగి ఇంటికి వస్తాడా అని అభి, ఒకరికి ఒకరు అన్నట్లు మమేకమైపోవడం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వైవిధ్య 2 రోజులకైనా పుట్టింటికి వస్తుందేమో కానీ అభి మాత్రం, అమ్మా నాకు కుదరట్లేదు, మీ అల్లుడు గారు బిజీగా ఉన్నారు, అర్థం చేసుకోవే, సండే వస్తాను, కావాలంటే మీరే మా ఇంటికి రండి అంటూ వాళ్ళల్లో ఒక మనిషిగా కలిసిపోవడం స్వప్నకి చెప్పలేనంత ఆశ్చర్యాన్ని కల్పిస్తోంది. ఏంటండి ఇది, పెళ్ళయ్యి నెల రోజులు అయ్యిందో లేదో, చాలా అనుభవం ఉన్నట్లు మాట్లాడుతోంది అంది అజయ్ వైపు చూస్తూ బుగ్గలు నొక్కేసుకుంటూ. పోనీలేవే, వాళ్ళల్లో అలా కలిసిపోవడమే కదా కావాలి మనకి. దానికి రావడం కుదరకపోతే మనమే వెళ్దాము. ఎంత దూరం, ఇక్కడే కదా అన్నాడు అజయ్ నవ్వుతూ. వంట చెయ్యడమే రాని అభి గౌరీని అడిగి మరీ వంట నేర్చుకుని యోగేష్ కోసం ప్రిపేర్ చేస్తోంది రకరకాల ఐటమ్స్ అన్నీ. అభి తన కోసం వంట చేస్తోందని తెలిసి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు యోగి. నైట్ టైం ఇంటికి రాగానే, నేనే ఈ డిషెస్ని తయారు చేశానండి మీకోసం అని చెప్తూ పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అభి చెప్పే కబుర్లు వింటూ
తన చేతి వంట తినడం యోగేష్కి ఎంతగానో నచ్చుతోంది. యోగేష్ వస్తూ వస్తూ తెచ్చే పువ్వులు పెట్టుకోవడం, అతని కోసం అందంగా రెడీ అవ్వడం అభికి అంతకంటే నచ్చుతోంది. వైవిధ్య, మహిదర్ కూడా వీకెండ్స్ ఉన్నప్పుడు అభి ఇంటికి వస్తున్నారు. కొత్త జంటలు చేసే అల్లరి అంతా ఇంత కాదు. ఇల్లంతా ఆ రోజు ఒకటే సందడి. స్వప్న, అజయ్ కూడా ఆదివారం రాగానే అభి ఇంటికి వచ్చేస్తున్నారు. వస్తూ వస్తూ స్వప్న ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన ఊరగాయలు, వడియాలు అన్నీ తీసుకువచ్చి వాళ్ళందరికీ సర్వ్ చేసి వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్కి తెగ మురిసిపోయేది. గౌరీ, స్వప్న మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళ కబుర్లకి హద్దు పద్దు ఉండదు. గంటలు గంటలు వంటింట్లో కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. అజయ్, శంకర్ కూడా రిటైర్మెంట్ తీసుకుని హాయిగా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫీస్లో ఉన్న రోజులకి ఇంట్లో ఉన్న రోజులకి కంపారిజేషన్ చేస్తూ ఆ రోజులే వేరు అని, వాళ్ళ టీనేజ్ వయసులో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని గంటలు గంటలు డిస్కషన్ చేసుకుంటూ తెగ నవ్వులు. చూస్తూ చూస్తూనే యోగి, అభిల పెళ్లి జరిగి 3 నెలలు అయిపోయింది. అభి ఇప్పుడు యోగేష్ కోసం నైట్ వరకు వెయిట్ చేయలేకపోతోంది. ఒకటే నీరసం అంటోంది. కళ్ళు తిరుగుతున్నాయని గోల చేస్తోంది. తిన్నది ఇమడట్లేదని, వాంతులు అవుతున్నాయని కంప్లైంట్స్ ఇస్తోంది. గౌరీకి తన పరిస్థితి చూసి అనుమానంగా అనిపించి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేయించింది. తన అనుమానం నిజమయ్యింది. అభి తల్లి కాబోతోంది అని తెలిసి ఆనందం పట్టలేక ఉబ్బి తబ్బుబ్బి అయిపోతోంది గౌరీ. ఆ రోజు నైట్ యోగేష్ ఇంటికి వచ్చే వరకు గౌరీ కూడా మెలకువగానే కూర్చుంది. అభి బుగ్గలు ఎర్రగా మారుతున్నాయి. యోగేష్ వైపు సూటిగా చూడలేకపోతోంది. మెలికలు తిరిగిపోతూ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అభి ప్రవర్తన చూసి నవ్వుతూ, ఏంటమ్మా, ఏమైంది దీనికి? అదేదో మీ ఆవిడనే అడుగు అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది గౌరీ. ఏంటి అభి? కనురెప్పలు ఎగరేసి అడిగాడు. అభి చిన్న గౌన్ ఒకటి తీసుకువచ్చి యోగేష్కి చూపిస్తూ చిరునవ్వు నవ్వింది. ఏమిటిది? ఎలా ఉంది? నైస్, బాగుంది. కానీ ఎవరికి ఇంత చిన్న ఫ్రాక్? పుట్టబోయే మన పాపకి. చెప్పలేక చెబుతూ సిగ్గు ముంచుకు రావడంతో ఫేస్కి చేతులు అడ్డు పెట్టేసుకుంది. అభి చెప్పిన మాటలు విని యోగేష్ కళ్ళు మెరిశాయి. నిజమా అంటూ అభిని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని తన ఫేస్ కనిపించకుండా అడ్డు పెట్టుకున్న అభి చేతులు తీసేస్తూ నుదుటి మీద ముద్దు పెట్టి గెడ్డం పట్టుకుని తల పైకెత్తి, నిజంగా? మరొక్కసారి అడిగాడు కళ్ళల్లోకి చూస్తూ. అవును, 45 డేస్ ప్రెగ్నెన్సీ. సిగ్గుపడుతూ చెప్పలేక చెప్తూ నవ్వింది. యోగేష్ ఆనందానికి హద్దే లేదు. వావ్, నేను తండ్రిని కాబోతున్నాను. ఈ ఫీలింగ్ చెప్పలేనంత ఆనందంగా ఉంది. అందరికీ తెలుసా? అందరికీ చెప్పావా? లేదురా, ఇంకా ఎవరికి చెప్పలేదు. మీ ఆవిడ ముందు నీకే చెప్తోంది. రేపు ఉదయం అందరినీ పిలిచి చిన్న అకేషన్ ఏర్పాటు చేసి చెబుదాము, సరేనా అంటూ వంటింట్లో నుంచి అప్పుడే వచ్చిన గౌరీ అభికి స్వీట్ తినిపించి నవ్వుతూ అంది. అలాగే అమ్మా, చెప్పలేనంత ఆనందంగా వెలిగిపోతున్న మొహంతో అన్నాడు యోగేష్. ఆ రోజు నైట్ మొత్తం యోగేష్కి, అభికి అస్సలు నిద్ర పట్టలేదు. పాప పుడుతుందా, బాబు పుడుతుందా అని ఒకటే డిస్కషన్. ఎవరు పుడితే ఏ పేర్లు పెట్టాలి అని పెద్ద లిస్టే ప్రిపేర్ చేసుకున్నారు. ఆ మర్నాడు అందరినీ పిలిచి విషయం చెప్పి పెద్ద పార్టీ ఇచ్చాడు యోగేష్. అజయ్, స్వప్న అమ్మమ్మ తాతయ్య అవుతున్నారని, శంకర్, గౌరీ తాతయ్య నానమ్మ అవుతున్నారని మురిసిపోతున్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వైవిధ్య, మహిదర్ ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ, అదేంటి, వాళ్ళకంటే మనకే ముందు మ్యారేజ్ అయ్యింది, ఇంకా నేను ప్రెగ్నెంట్ కాలేదు, అప్పుడే మా చెల్లి ప్రెగ్నెంట్, పైగా అది నాకంటే చాలా చిన్నది అంటూ మోచేతితో మహిదర్ పొట్టలో ఒక్కటి పొడిచింది. అబ్బా రాక్షసి, నేనేం చేయను, వాళ్ళు మనకన్నా ఫాస్ట్గా ఉన్నారు నవ్వాడు మహిదర్. నాకు తెలీదు, నాకు కూడా 1 మంత్లో ప్రెగ్నెన్సీ రావాలి. మొగుడికి మాత్రమే వినిపించేలాగా ఆర్డర్ వేసింది వైవిధ్య. ఇది మరీ బాగుంది, అందుకు నువ్వు కూడా బాగా కోఆపరేట్ చేయాలమ్మా పొట్ట రుద్దుకుంటూ అన్నాడు మహిదర్. అందరూ అకేషన్ కంప్లీట్ చేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అభిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు యోగేష్. విశ్వక్ సామ్రాయ్కి విషయం చెప్పి తనకి కొన్ని రోజులు లాంగ్ లీవ్ అవసరమని, అభి బెడ్ రెస్ట్లో ఉందని క్లియర్గా చెప్పేశాడు.
విశ్వక్ శామ్రాయ్ లీవ్ ఇవ్వక తప్పలేదు. ప్రెగ్నెన్సీ వల్ల విపరీతమైన నీరసం, తిన్నది ఇమడకపోవడం, వాంతులు అవుతూ ఉండడం, బ్యాక్ పెయిన్ ఇలాంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తోంది అభి. యోగేష్ పక్కనే ఉండి ధైర్యం చెబుతూ ఎప్పటికప్పుడు తనకి రెమెడీస్ చెప్తున్నాడు. రెగ్యులర్గా దగ్గర ఉండి ట్రీట్మెంట్కి తీసుకువెళ్తున్నాడు. డాక్టర్స్ చెప్పినట్టు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాళ్ళ అల్లుడు కూతురిని అంత ప్రేమగా చూసుకోవడం చూసి స్వప్న, శంకర్ చాలా ఆనందపడుతున్నారు. గౌరీ కూడా కోడల్ని కూతురులాగా చూస్తూ ఎప్పటికప్పుడు జ్యూసులు, లంచ్లో కూడా హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉండేది. నైట్ ఎర్లీగా పడుకోవాలని జాగ్రత్తలు చెబుతూ ఉండేది. అభికి చూస్తూ చూస్తూనే 5 నెలలు వచ్చేశాయి. బిడ్డ కదలికలు తనకి క్లియర్గా తెలుస్తున్నాయి. కాళ్లతో బిడ్డ తంతుంటే ఆ అనుభూతికి పరవశించిపోతోంది అభి. నెలలు నిండుతున్న కొద్దీ కొత్త తేజస్సు ఏదో అభిలో స్పష్టంగా కనిపిస్తోంది. అసలే అందంగా పాలరాతి బొమ్మలాగా ఉండే అభి నిండు గర్భిణీగా మరింత అందంగా కనిపిస్తోంది. కని విని ఎరుగని రీతిలో శ్రీమంతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా శ్రీమంతానికి వారం రోజులు ఉంది అనగా యోగేష్, అభి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏవో మాటలు వినిపిస్తూ ఉంటే చిన్నగా కళ్ళు తెరిచాడు యోగేష్. అభి గర్భం దివ్య తేజస్సుతో ప్రస్ఫుటిస్తోంది. యోగేష్ తన కళ్ళను తానే నమ్మలేనట్లు 2-3 సార్లు నలుపుకొని చూశాడు. తాను చూస్తోంది నిజమా కల ఏమీ అర్థం కావట్లేదు. అయోమయంగా అనిపిస్తోంది. అభి గర్భంలో నుంచే మాటలు వినిపిస్తున్నాయని నిర్ధారణ చేసుకుని దగ్గరికి వచ్చి చెవి పెట్టి వింటున్నాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని మృత్యుంజయ మంత్రం వినిపించడంతో ఒక్కసారిగా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చినట్లు అనిపించింది. వణుకుతున్న చేతులతో అభి పొట్ట మీద చెయ్యి వేశాడు. అంతే, ఆ మంత్రజపం ఆగిపోయింది. నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని, ఏంటి ఇదంతా? గర్భంలో శిశువు మంత్రజపం ఉచ్చరిస్తోంది. ఇది నిజమా లేకపోతే భ్రమ? అయోమయంగా అనిపిస్తోంది. 1-2 సార్లు ఆలోచించి మళ్ళీ రూంలోకి వచ్చి అభిని స్పష్టంగా చూశాడు. అభి గాఢ నిద్రలో హాయిగా నిద్రపోతోంది. లేదు, ఇదంతా నా భ్రమ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ల్యాబ్లో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటి గురించి ఆలోచిస్తూ నిద్రపోయాను కదా, అందుకే నాకు ఇలాంటి భ్రమలు వస్తున్నాయి అని తనకి తానే సర్దు చెప్పుకొని నిద్రపోయాడు. ఆ మర్నాడు ఉదయం అభి చేత చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించి దగ్గర ఉండి వాకింగ్కి తీసుకువెళ్ళి మెడిసిన్స్ టైం టు టైం ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. శంకర్, గౌరీ శ్రీమంతం రోజు దగ్గర పడుతూ ఉండడంతో పిలుపులకని వెళుతూ, ఒరేయ్, కోడలి పిల్లని వదిలి ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్తగా చూసుకో. మేము పిలుపులు పిలిచి వచ్చేసరికి లేట్ అవుతుంది. అమ్మా అభి, నీకేమైనా కావాలా? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురామా అడిగాడు శంకర్. గ్రేప్ జ్యూస్ తీసుకురండి మావయ్య గారు. గ్రేప్ జ్యూసా? వద్దే, నీకు బాగా జలుబుగా ఉంది. నైట్ ఇబ్బంది పడుతున్నావు. వద్దు డాడీ, అది అలాగే అడుగుతుంది, తీసుకురావద్దు. కడుపుతో ఉన్న ఆడపిల్లలకి చాలా కోరికలు ఉంటాయిరా, పోనీలే, కొంచెం తాగుతుంది. నైటు టాబ్లెట్ వేసుకుని నిద్రపోతుందిగా, తగ్గిపోతుందిలే అంది గౌరీ. థ్యాంక్స్ అత్తయ్య నవ్వింది అభి. శంకర్, గౌరీ పిలుపులకు వెళ్ళగానే, అభి, నీకేమైనా తేడాగా ఉందా? నీలో నీకు ఏమైనా మార్పు తెలుస్తోందా అడిగాడు యోగేష్. ఎందుకు తెలియట్లేదు? స్పష్టంగా తెలుస్తోంది. శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి. బేబీ బాగా కదులుతోంది. నా పని నేను ఇదివరకులాగా ఫాస్ట్గా చేసుకోలేకపోతున్నాను. చాలా నీరసంగా ఉంటోంది. ఇవన్నీ కాదు, కొత్తగా ఏమైనా తేడా తెలుస్తోందా? తెలుస్తోంది. నేనిప్పుడు బాగా కలర్ వచ్చాను కదూ. మొన్న మా అమ్మ కూడా అంది యోగి. అది కాదే, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకేమైనా మాటలు వినిపిస్తున్నాయా? మాటలా? ఏమో కానీ నువ్వు పెట్టే గురక మాత్రం బాగా వినిపిస్తోంది. నవ్వుతూ, ఎందుకలా అడుగుతున్నావు అయోమయంగా చూస్తూ అంది. ఏమీ లేదు, పద ఫ్రెష్ అప్ అవ్వు, టిఫిన్ తిందువు గాని. అభి చక్కగా ఫ్రెష్ అప్ అయి రాగానే టిఫిన్ పెట్టి మెడిసిన్స్ వేశాడు.
ఇద్దరు ఒకరితో ఒకరు ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు తీసుకున్న రకరకాల సెల్ఫీస్ చూసుకుంటూ మధ్యాహ్నం వరకు టైం అలా గడిపేశారు. యోగేష్ ఇంట్లోనే కూర్చుని ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూ సబ్మిట్ చేస్తున్నాడు. అభి వాళ్ళ అక్కతో వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ తన ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ గురించి చెబుతూ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతోంది. అభి జాగ్రత్తగా ఉండాలి, 7వ నెల వచ్చేసింది. మీ అత్తవారింట్లో శ్రీమంతం జరగగానే నేను పుట్టింటికి తెచ్చుకుంటాను నిన్ను అంది స్వప్న. అదంతా మీరు చూసుకోండమ్మా. అయినా నాకు ఇక్కడ ఏ లోటు లేదు. అత్తయ్య గారు కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఓసేయ్, అత్తయ్య గారి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం పుట్టింటికి రాను అని మాత్రం చెప్పకు. మాకు కూడా ఆ చెట్లు ముచ్చట్లు తీరాలి కదా. అమ్మా, అభి వైట్ కలర్లో ఉంటుంది కదా, దానికి బ్రైట్ కలర్ చీర తీసుకుందాము, బాగుంటుంది అంది వైవిద్య. అలాగే షాపింగ్కి వెళ్దాం విద్య, మనం ఇద్దరం కలిసి. నేను వస్తానమ్మా మీతో అభి మాట్లాడుతోంది. చిట్టి చెల్లి, నువ్వు బెడ్ రెస్ట్ బంగారం. షాపింగ్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంతసేపు నువ్వు టైర్డ్ అవ్వడం మంచిది కాదు అంది వైవిద్య. విద్య, నువ్వెప్పుడు ఇలాంటి శుభవార్త చెప్తావు? నీకన్నా చిన్నది నీ చెల్లెలు చూడు ఎంత ఫాస్ట్గా ఉందో అంది స్వప్న. అమ్మా, అది మన చేతుల్లో ఉంటుందా? టైం రావాలి. కరెక్ట్గా చెప్పావక్క. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అప్పుడే అభి ప్రెగ్నెంట్ అని. నువ్వే నయం, గ్యాప్ మెయింటైన్ చేశావు. అలా అనకురా అభి, మా ఏజ్ పెద్దది కావడంతో ప్రెగ్నెంట్ రావట్లేదేమో అని భయంగా అనిపిస్తుంది నాకు. నేను మీ బావగారు ప్రెగ్నెన్సీ కోసం బాధపడుతూ ఉంటే నువ్వు త్వరగా వచ్చిందని బాధపడుతున్నావా? ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలోనే జరగాలి. కొంచెం బాధగా అంది వైవిద్య. సారీ అక్క, నువ్వేంటి అంత డల్గా మాట్లాడుతున్నావు? నీకేమైనా వయసు అయిపోయిందా? యువర్ జస్ట్ 26. చూస్తూ ఉండు, వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో కూడా చిన్న పాపాయి ఉంటుంది. అవునరా విద్య, అలా బాధపడకు. అనవసరంగా ఈ విషయాన్ని రేస్ చేసి నిన్ను బాధ పెట్టానేమో అంది స్వప్న. లేదమ్మా, ఇంట్లో అత్తయ్య వాళ్ళు కూడా ఇదే విషయం గురించి బాధపడుతున్నారు. చూద్దాం, ఎవరికెప్పుడు మాతృత్వం వరిస్తుందో తెలియదు కదా. ఆ మధురానుభూతి గురించి నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఇలా ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ దాదాపు ఒక అరగంట సేపు మాట్లాడుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. గౌరీ, శంకర్ పిలుపులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. 2 రోజుల్లో శ్రీమంతం ఉండడంతో గౌరీ, స్వప్న, వైవిద్య ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళిపోయారు. ఇంటి పని మొత్తం అజయ్, శంకర్, మహిధర్, యోగేష్ కలిసి చకచకా చేసేస్తున్నారు. వాళ్ళు షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి వీళ్ళు రకరకాల వంటలు సర్వ్ చేశారు. అబ్బా డాడీ, మీరు వంట చేశారా? వైవిద్య పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అజయ్ వైపు చూస్తూ అడిగింది. ఏరా చేయకూడదా? నవ్వాడు అజయ్. అప్పుడే అక్కడికి వచ్చిన అభి చైర్ వెనక్కి లాక్కుని కూర్చుని వైవిద్య వైపు చూస్తూ, అక్క నీకు తెలుసా, ఆడవాళ్ళందరూ ఒక్కచోట చేరితే గాసిప్స్ క్రియేట్ చేసుకుంటారు అంటారు కదా. అంతకంటే ఎక్కువ గాసిప్స్ ఈరోజు మన ఇంట్లో హల్చల్ చేశాయి తెలుసా. నల భీమ పాకం తయారు చేశారు వీళ్ళందరూ కలిసి. ఒకటే ముచ్చట్లు, మన ఆడవాళ్ళు ఎందుకు పనికిరారు నవ్వింది. ఏయ్ మరదల పిల్ల, ఏంటి మీ అక్కకి చాడీలు చెప్తున్నావు అన్నాడు మహిధర్ నవ్వుతూ. బావగారు, నేను మీ మాటలు వింటూనే ఉన్నానులేండి. నేనొక దాన్ని ఇంట్లోనే ఉన్నాను అని మీరు మర్చిపోయి మీ కాలేజ్ లైఫ్ గురించి, మీ బ్రేకప్స్ గురించి ఒకరికి ఒకరు చెప్పుకుంటూ తెగ నవ్వుకుంటూ ఏమి ఎంజాయ్ చేశారు. అభి, కీప్ క్వైట్ అన్నాడు యోగేష్. అభి, షాపింగ్ చేసి మంచి మంచి చీరలు కొన్నాము. త్వరగా ఫుడ్ కంప్లీట్ చేస్తే అవన్నీ చూపిస్తాము అంది స్వప్న. అలాగే అమ్మా, భోజనం చేశాక చూస్తాను. అబ్బబ్బా, ఎంత బాగా చేశారండి వంట. ఇలా వారానికి ఒక్కసారైనా వండి పెట్టండి. ప్రతిరోజు మా చేతి వంట మేమే తిని బోర్గా అనిపిస్తోంది అంది గౌరీ భర్త చేతి వంటని రొట్టెలు వేస్తూ తింటూ కాంప్లిమెంట్స్ ఇస్తూ. ఆహా, ఆశలు బాగానే ఉన్నాయి కానీ వీక్లీ వంట ప్రోగ్రాం మాకు పెట్టకండి, మేం చేయలేము అన్నాడు శంకర్. శంకర్ కంగారు పడడం చూసి గౌరీ నవ్వింది. అలా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కంప్లీట్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ చిన్నగా నిద్రలోకి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అయ్యేపాటికి మళ్ళీ గుసగుస ఏదో వినిపిస్తోంది యోగేష్కి. కళ్ళు తెరవకుండానే
ఏకాగ్రతగా వినడానికి ప్రయత్నించాడు. మళ్ళీ అదే మంత్రం స్పష్టంగా వినిపిస్తోంది. మృత్యుంజయ మంత్రం. ఉలిక్కిపడి నిద్రలేచాడు. అభి గర్భస్థానం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. గూస్ బంప్స్ వచ్చాయి. అది చూడగానే యోగేష్కి. వణుకుతున్న చేతితో గర్భం మీద చెయ్యి వెయ్యబోయాడు. నాన్న, నా జపానికి విఘ్నం కలిగించవద్దు. రేపు తెల్లవారుజామున అమ్మ నాకు జన్మనివ్వబోతోంది. విపరీతమైన రక్తస్రావంతో తను చనిపోబోతోంది. తనని కాపాడుకోవాలని నేను చేసే మృత్యుంజయ మంత్రానికి మాత్రం విఘ్నం కలిగిస్తే జీవితాంతం మీరు బాధపడవలసి వస్తుంది. నాకు నా మాతృమూర్తిని దూరం చెయ్యొద్దు. తెల్లవారేలోపు 10 లక్షల మృత్యుంజయ మంత్రాన్ని ఏకాగ్రతతో తదేక దృష్టితో ఉచ్చరిస్తేనే అమ్మ ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. మీరు నిన్న నా జపానికి విఘ్నం చేయడం వల్ల ఇప్పటికే పూర్తి చేయవలసిన జపాన్ని ఇంకా పూర్తి చేయలేకపోయాను. ఇంకొకసారి విఘ్నం కలిగిస్తే అమ్మని కాపాడడం మన వల్ల కాదు. ఇది విధి లిఖితం అని దగ్ధద స్వరం వినిపించడంతో ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాలేదు యోగేష్కి. ఒక్క నిమిషం బ్రెయిన్ పని చేయలేదు. ఒళ్ళంతా షివరింగ్ స్టార్ట్ అయ్యింది. తిరిగి ఆ గర్భస్థ శిశువుతో మాట్లాడాలని ఉన్నా అప్పటికే ఆ శిశువు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని మంత్రం ఉచ్చరిస్తూ ఉండడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. అభికి ఇప్పుడు జస్ట్ 7th మంతే కదా. అప్పుడే తనకి నొప్పులు ఎలా వస్తాయి? బిడ్డకి జన్మనివ్వడం ఏమిటి? ఇంత చక్కగా హెల్దీగా ఉన్న అభి ప్రాణం పోయే పరిస్థితికి ఎలా వెళ్తుంది? రకరకాల ప్రశ్నలతో పిచ్చెక్కినట్టు అనిపించింది. మరొక వైపు గర్భస్థ శిశువు ఉచ్చరిస్తున్న మంత్రాన్ని వింటుంటే తాను చూస్తోంది నిజమా భ్రమ తేల్చుకోలేకపోతున్నాడు. నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. ఒకటే గాబరా. తెల్లవారే వరకు అలాగే కూర్చున్నాడు. అభి 10 నిమిషాలు తక్కువ 4ంటికి చిన్నగా నిద్రలేచింది. అభి కళ్ళు తెరిచిన మరుక్షణం మంత్రజపం ఆగిపోయింది. యోగి, ఏంటి నిద్రపోలేదా? నాకేంటో గొంతంతా ఆరిపోతోంది. కొంచెం మంచినీళ్ళు కావాలి. పొట్ట మీద చెయ్యి వేసుకుని చిన్నగా లేచి కూర్చుంది. హా, తెస్తాను అంటూ గబగబా బయటికి వచ్చి వాటర్ తీసుకువచ్చి ఇచ్చాడు. కాసిని మంచినీళ్ళు తాగి చిన్నగా బెడ్ దిగి వాష్రూంలోకి వెళ్తూ కాలు జారి పడిపోయింది అభి. ఒక్కసారిగా గావు కేక. యోగేష్కి కాళ్ళు చేతులు ఆడలేదు. వాష్రూమ్ తలుపు తీయబోతుంటే అవతల వైపు గడిపెట్టి ఉంది. అభి అంత గట్టిగా అరవడం, యోగేష్ తలుపుని పదే పదే తంతూ ఉండడంతో ఆ శబ్దాలకు ముందు రోజు వచ్చిన స్వప్న, అజయ్, శంకర్, గౌరీ, మహిధర్, వైవిధ్య నిద్రలేచి ఏమైంది అంటూ హడిలిపోతూ వచ్చారు. ఏమో తెలీదు. అభి వాష్రూంలోకి వెళ్ళగానే గట్టిగా అరిచింది. ఏడుస్తోంది. చాలా కంగారు పడిపోతూ తలుపుని బలంగా తంతున్నాడు యోగి. యోగి, పడిపోయాను నేను. బ్లీడింగ్ అవుతోంది. అమ్మో, నొప్పి, లేవలేకపోతున్నాను. అభి వాయిస్ వింటుంటే యోగేష్కి పిచ్చెక్కిపోతోంది. అభి, ఏడవకు, భయపడకు, నీకేమీ కాదు. చిన్నగా తలుపు తీ. నేనస్సలు లేవలేకపోతున్నాను యోగి. సరే సరే, కంగారు పడకు, అస్సలు భయపడకు. తలుపుకు నువ్వు ఎంత డిస్టెన్స్లో ఉన్నావు? బలంగా తంతే నీకు తగలదు కదా అడిగాడు మహిధర్. గోడవారగా ఉన్నాను బావా, ఏడుస్తూ చెప్పింది అభి. అయ్యో అభి, అలా ఎలా పడ్డావే? స్వప్న కూడా చాలా ఏడుస్తూ భయపడిపోతోంది. అభి, కంగారు పడకు, ఏమీ కాదు, హాస్పిటల్కి వెళ్ళిపోదాం మనము, ధైర్యం చెబుతోంది గౌరీ. వైవిధ్యకు అదంతా చూసి కాళ్ళు చేతులు ఆడట్లేదు. భయంగా చూస్తూ నిలబడిపోయింది. యోగేష్, మహిధర్ వాళ్ళ బలం మొత్తం ఉపయోగించి తలుపుని గట్టిగా తన్నారు. పెద్ద శబ్దం చేస్తూ తలుపు దడాలన ఊడిపోయింది. అభి వాష్రూంలో చివరగా పడి ఉంది. కాళ్ళ వెంట బ్లీడింగ్ అవుతోంది. యోగేష్ తనని ఎత్తుకుని బయటికి తీసుకువచ్చాడు. హుటాహుటిన గార్డెన్ ఏరియా వరకు గబగబా తీసుకువెళ్ళి కారులో ఎక్కించాడు. మహిధర్ వెంటనే కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు.
అభి నొప్పికి తట్టుకోలేక విలవిలలాడిపోతోంది. నా వల్ల కావట్లేదు యోగి, అమ్మో నొప్పి తన్నుకుంటోంది. తనని అలా చూడలేక యోగేష్ కూడా చిన్న పిల్లాడిలాగా ఏడుస్తున్నాడు. బ్రో నువ్వు కూడా ఏంటి? ఏమీ కాదు అభి, జస్ట్ ఫ్యూ మినిట్స్, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాము అని మహిధర్ వాళ్ళిద్దరికీ ధైర్యం చెబుతూ హాస్పిటల్ ముందు కార్ బ్రేక్ వేశాడు. అభిని ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి వస్తూ గట్టిగా అరిచాడు యోగి. ఎమర్జెన్సీ కేస్, ప్లీజ్ హెల్ప్ మీ. అభి పరిస్థితిని గమనించిన హాస్పిటల్ స్టాఫ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. తనని హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తరలించారు. తన ఒంటి నిండా రక్తం. తను నడిచి వచ్చిన ప్లేస్ అంతా వెనక్కి తిరిగి చూశాడు. చుక్కలు చుక్కలుగా అభి రక్తం పడి ఉంది. పిచ్చి పట్టిన వాడిలా అక్కడే కూలబడిపోయాడు యోగేష్. గర్భస్థ శిశువు మాటలు చెవిలో గింగిర్లు తిరుగుతున్నాయి. అయితే నేను చూసినదంతా నిజమా? నా బేబీ నాతో మాట్లాడిందా? ఇదెలా సాధ్యం? గర్భంలో ఉన్న శిశువు ఎలా మాట్లాడుతుంది? పైగా జరిగేది తనకెలా తెలుసు? భవిష్యత్తును ముందుగా ఎలా చెప్పింది? అభికేమీ కాదు కదా? మనసులో 100 ప్రశ్నలు. అజయ్, శంకర్, గౌరీ, స్వప్న, వైవిద్య క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి చేరుకున్నారు. డాక్టర్స్ అభిని చెక్ చేసి బయటికి రాగానే వాళ్ళని చూసి కంగారుగా లేచి నిలబడ్డాడు యోగేష్. హవిషి డాక్టర్? కంగారుగా అడిగాడు. చూడండి మిస్టర్, మీరు సరైన టయానికి హాస్పిటల్కి చేర్చారు. ఇంకా లేట్ అయి ఉంటే ఏమయ్యేదో చెప్పలేము. ఆపరేషన్ చేస్తే ఇద్దరిలో ఒకరినైనా కాపాడవచ్చు. సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది. త్వరగా డెసిషన్ తీసుకోండి. ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమంటారా? అడిగాడు డాక్టర్. డాక్టర్ చెప్పేది విని నిశ్చేష్టుడైపోయాడు యోగి. కళ్ళ నిండా నీళ్లు. అలా అనకండి డాక్టర్, నాకిద్దరూ కావాలి. బాధగా డాక్టర్ చేతులు పట్టుకున్నాడు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము. గర్భానికి బలమైన దెబ్బ తగిలింది. ఒకరిని కాపాడడమే చాలా కష్టం. తనకి ఇన్నర్గా ఓవర్ బ్లీడింగ్ అవుతోంది. మీరు త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోండి అని మరొకసారి డాక్టర్ హెచ్చరించాడు. యోగేష్ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సిగ్నేచర్ చేశాడు. ఆ మాటలన్నీ వింటున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. యోగి, ఆపరేషన్ ఏమిటి? ఇంకా అమ్మాయికి నెలలు నిండలేదురా? ఏడుస్తూ కళ్ళు ఒత్తుకుంటూ అంది గౌరీ. అమ్మా, ఆపరేషన్ చెయ్యకపోతే ఇద్దరికీ ప్రమాదం తప్పదమ్మా. అయ్యో రామా, 2 రోజుల్లో శ్రీమంతం చెయ్యాలని ఎన్నో ప్లాన్స్ వేసుకుంటుంటే ఇలా జరిగిందేమిటి? తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే అదే చాలు. రామయ్య తండ్రి, చిన్ని నా పిల్లలకి శ్రీరామ రక్ష. వాళ్ళని ఈ కష్టం నుంచి గట్టెక్కించు తండ్రి అని దండం పెట్టుకుని ఏడుస్తున్న భార్య వైపు చూస్తూ అజయ్ స్వప్న భుజాల చుట్టూ చేతులు వేసి ఏమీ కాదు స్వప్న అని ధైర్యం చెబుతున్నాడు. మనిషి పరిస్థితిని బట్టి మారిపోతాడు. ఎప్పుడూ దేవుడిని నమ్మని అమ్మ ఈరోజు భగవంతుడిని ప్రార్థిస్తోంది. స్వప్న వైపు చూస్తూ మనసులో అనుకుంది వైవిద్య. తన చెల్లెలకి ఏమీ కాకూడదని తాను కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. ఆపరేషన్ కంప్లీట్ చేసి డాక్టర్స్ బయటికి వచ్చారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆ మాట విని యోగేష్కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంటూ ఎంతో కృతజ్ఞతగా డాక్టర్ చేతులు పట్టుకున్నాడు. మిస్టర్ యోగి, ఇందుట్లో మేము చేసిందేమీ లేదు. మాకే ఈ కేస్ మిరాకిల్గా అనిపిస్తోంది. అసలైతే మీ వైఫ్ అభి ఎలా ప్రాణాలతో ఉందో మాకే అర్థం కావట్లేదు. తన గర్భం మొత్తం ఎంత బలమైన దెబ్బ తగిలింది అంటే ఆ దెబ్బకి తనకు అబార్షన్ జరగాలి. తన ప్రాణానికి కూడా చాలా ప్రమాదం. అలాంటిది ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మీ బాబు అయితే 7 months బేబీలాగా కనిపించట్లేదు. చాలా హెల్దీగా యాక్టివ్గా ఉన్నాడు. బాబు పుట్టాడా డాక్టర్? అడిగింది గౌరీ ఆనందంగా. అవునండి, బాబు పుట్టాడు. వెళ్ళి కావాలంటే బాబుని చూడొచ్చు. మీ అభికి మాత్రం స్పృహ లేదు. ఈవినింగ్ వరకు స్పృహ రాకపోవచ్చు. కంగారు పడకండి చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోయాడు. బేబీని చూడడానికి అందరూ ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. నర్సు బాబుని ఒక తెల్లటి క్లాత్లో తీసుకువచ్చి యోగేష్ చేతుల్లో ఉంచి ఇదిగోండి మీ బాబు అంది. యోగేష్ తన కొడుకు వైపు ఎంతో మురిపెంగా చూసుకుంటూ మురిసిపోతున్నాడు. యోగేష్ వైపు అలాగే
కన్ను ఆర్పకుండా చూస్తూ గుప్పిళ్ళు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ, నేను మీతో చెప్పానా అన్నట్లు ఉంది వాడి ఎక్స్ప్రెషన్. నమ్మలేకపోతున్నాడు యోగేష్. నిజంగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కన్నా అని మనసులో అనుకున్నాడు. నేను నీతో మాట్లాడుతున్నాను నాన్న అన్న మాటలు యోగేష్ మనసుకి తెలుస్తున్నాయి. ఆ మాటలు తన మనసుకి వినిపిస్తూ ఉండడంతో ఉలిక్కిపడ్డాడు. ఆ చంటివాడి పెదవుల మీద తండ్రి ఎక్స్ప్రెషన్ చూసి తలుక్కున చిరునవ్వు మెరిసింది. వాడి రాకతో అమ్మమ్మ తాతయ్యలగా మారిపోయిన అజయ్ స్వప్నల ఆనందానికి హద్దే లేదు. గౌరీ శంకర్ కూడా ఆనందంలో మునిగి తేలుతూ మనవుడిని చూసుకుని మురిసిపోతున్నారు. వైవిధ్య మహిధర్ చంటివాడిని ఎత్తుకుని మనకి కూడా ఇలాంటి బాబు పుట్టాలి అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. దాదాపు గంట తర్వాత అభికి చిన్నగా స్పృహ వచ్చింది. చుట్టూరా కళ్ళు తిప్పుతూ చూసింది. పక్కనే యోగేష్ బాబుని ఎత్తుకుని కూర్చున్నాడు. మరొక వైపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరి వైపు చూస్తూ అంత నీరసంలోనూ పెదవుల మీద చిన్న చిరునవ్వు. బేబీ ఏది యోగి అడిగింది చాలా నీరసంగా. ఇదిగో అంటూ తనని చిన్నగా పైకి లేపి బాబుని చూపించాడు. పాప ప్రశ్నార్థకంగా అడిగింది. కాదు, బాబు పుట్టాడు. అభి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. కొడుకుని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. డాక్టర్ అప్పుడే లోపలికి వచ్చి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి యోగేష్ని మాత్రం ఉండమని చెప్పింది తనకి హెల్ప్ చేయడానికి. అభిని చాలా జాగ్రత్తగా పైకి లేపి కూర్చోపెట్టారు ఇద్దరూ కలిసి. బేబీకి పాలు ఎలా ఇవ్వాలో డాక్టర్ చెప్తుంటే అభి బేబీకి పాలు పట్టిస్తోంది. ఆ పసిగుడ్డు పాలు తాగుతుంటే వాడి ఊపిరి స్పర్శకి అభిలోని మాతృత్వం పులకరించిపోతోంది. కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోయాడు యోగి. కడుపు నిండా పాలు తాగిన కొడుకుని చేతులతో తీసుకుని మురిపంగా చూస్తున్నాడు యోగి. అసలు ఎవరు నువ్వు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీ మాటలు నాకు ఎలా వినిపిస్తున్నాయి? మనసులో 100 ప్రశ్నలు. నేను నీకు చాలా ఆప్తుడిని. గత జన్మలో నీకు రుణపడ్డాను. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోవడానికి ఇలా వచ్చాను. మనది జన్మ జన్మల బంధం. అయితే అప్పుడు నీకు నేను తండ్రిని, ఇప్పుడు నీవే నాకు తండ్రివి. ఇంకా నేనెవరో నీ స్మరణకు రాలేదా? నేనే గత జన్మలో నీ తండ్రిని, విక్రమ్ వర్మని. తన మనసుకి చేరుతున్న మాటలను అస్సలు నమ్మలేకపోతున్నాడు యోగి. దిగ్భ్రాంతికి లోనవుతూ, మీరు నాకు రుణపడడం ఏమిటి? కాదంటావా? జన్మనిచ్చాను కానీ ఏనాడు నీ యోగక్షేమాలు చూడలేదు. గురుకుల ఆశ్రమంలోనే నీ బాల్యమంతా గడిచిపోయింది. తిరిగి రాజ్యానికి రాగానే రాజ్య సంరక్షణ భారం నీ భుజాలపై పడింది. నా బాధ్యతని నీది అనుకుని గూడెం ప్రజల సంరక్షణకై కదిలిపోయావు. ఆఖరికి ప్రజల క్షేమమే రాజుగా నా ప్రథమ కర్తవ్యం అంటూ ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డావు. అసలైతే నేను బ్రతికి ఉండగా నీవు రాజ్యభారాన్ని తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ నా కర్తవ్యాన్ని నీది అనుకుని కార్యదీక్షకై పూనుకున్నావు. నీ వియోగాన్ని తట్టుకోవడం నా వల్ల కాలేదు. నీ మరణం నన్ను విపరీతంగా వేధించింది. నీ స్మరణతోనే మరణించాను. నీ సన్నిధికి చేరడానికి తప్పించాను. ఇన్నాళ్లకు నీ చేతుల్లో ఇలా చంటి బిడ్డగా చేరాను. నా కొడుకు చేతుల్లో నేనే కొడుకుగా మారాను. ఎంతో మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అంటున్న ఆ శిశువు మాటలు విని కళ్ళ నిండా కన్నీళ్లు యోగికి. యోగి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నాడో అభికి అర్థం కావట్లేదు. బేబీ వైపు అలాగే చూస్తూ ఎమోషనల్ అవ్వడం చూసి, యోగి ఏమైంది అడిగింది. ఆహా, ఏమీ లేదు అభి, ఏమీ లేదు అంటూ ఆ బిడ్డని గుండెలకు హత్తుకున్నాడు. మనవడికి ఆ పేరు పెట్టాలి, ఈ పేరు పెట్టాలి అని పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేశారు అజయ్, స్వప్న, శంకర్, గౌరీ. కానీ అవేమీ పెట్టడానికి వీల్లేదు అని తన కొడుకుకి విక్రమ్ అని పేరు పెట్టాలని పట్టి మరీ కూర్చున్నాడు యోగేష్. ఎంత చెప్పినా యోగేష్ తన పద్ధతి మార్చుకోలేదు. నా కొడుకుకి విక్రమ్ అనే పేరు పెట్టాలి. ఏమైందిరా నీకు ఇంత పంతం పట్టావు అని గౌరీ అడుగుతున్నా, నేను కాదు పంతం పట్టింది, మీరు. నా కొడుకు పేరు నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదా? అది కాదురా, మేమందరం దేవుళ్లకు మొక్కుకున్నాం.
అబ్బబ్బా చంపేస్తున్నారు. సరే కానీ ఆ పేరులో విక్రమ్ అనే పేరు మాత్రం ఉండాలి. ఆఖరికి సరే అనక తప్పలేదు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. బారసాల రోజు బియ్యంలో రాస్తూ శివరామ గోపాల మణికంఠ సాయి శ్రీనివాస విక్రమ్ వర్మ అని నామధేయం చేశారు. ఆ పేరు పలుకుతూ తను కొడుకుగా జన్మించిన తన తండ్రిని పిలుస్తుంటే కిలకిలా ఆ చంటివాడు కేరింతలు కొడుతుంటే అప్పుడే వాడికి అర్థమైపోయింది అది వాడి పేరే అని. అనుకుంటూ అందరూ ఒకటే నవ్వులు. ఆయనకెందుకు అర్థం కాదు, మహామేధావి అన్నాడు యోగేష్. అదేంటండి ఆయన అంటున్నారు నవ్వుతూ అడిగింది అభి. అది అంతేలే. ఏ నాన్నగారు, ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు కదా అని యోగేష్ కనురెప్పలు ఎగరేస్తూ అడుగుతుంటే అని బోసి నోటితో కేరింతలు కొడుతూ నవ్వాడు ఆ చంటివాడు. అది చూసి అభి ముక్కున వేలేసుకుంది ఆశ్చర్యంగా. కథ సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు విని ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ స్టోరీలో మీకు నచ్చిన క్యారెక్టర్ గురించి నాకు కమెంట్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. అప్పుడే కదా నేను ఇంకా ఇంకా మంచి మంచి స్టోరీస్ రాయగలను, మీకు ఇలా వినిపించగలను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ వాల్యుబుల్ కామెంట్స్. ఈరోజు ఎలాగైనా ఎండింగ్ ఇవ్వాలని పెద్ద ఎపిసోడ్ ఇచ్చాను, కొంచెం ఓపికగా వినండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.